క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని మాట వినుచున్న మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకి ఇచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో ముందుకు వెళ్దాము. తరణ వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగరుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాల పాటు నీ పక్షాన పడబోతుండగా నాతోనూ మీ అందరితోనూ నీ వాక్యం చేత మాట్లాడండి. ఈ వాక్యము బ్రతికించేది, బాధల్లో నెమ్మదించేది, అందరి హృదయాల్లోనూ ఆత్మశక్తి చేత 100 రెట్లు ఫలించినట్టుగా సహాయం దయచేయమని, తద్వారా ఆత్మీయంగా అన్ని విషయంలోనూ ఈ మాటలు ఉంచిన వారు వృద్ధులట్టు కృపనిమ్మని యేసు దివ్యనామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతిదినము బైబిల్లో నుండి రోజుకు ఒక అధ్యాయం చొప్పున లేఖన భాగాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇది అనేకులకు ఆత్మీయంగా బలపడడానికి ఉపయోగకరంగా ఉందని నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మీరు రాస్తున్నటువంటి ఉత్తరాల ద్వారా, అలాగే ఫోన్ కాల్స్ ద్వారా, కింద కామెంట్ల ద్వారా అవన్నీ చూసినప్పుడు నాకు ఎంతో ప్రోత్సాహం కలుగుతూ ఉన్నది. ఈ దేవుని యొక్క వాక్యము మానవ జీవితాలకు ఎంతో అవసరమైంది. అందును బట్టి యూట్యూబ్ ద్వారా మరియు నా ఫేస్బుక్ ద్వారా అనేక మందిని వేల కొలది ప్రజానికాన్ని చేరడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క తరుణము, ఈ యొక్క వేదికను బట్టి ప్రభువునందు ఆనందిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా టుడే ఐ ఆమ్ వెరీ హ్యాపీ బికాస్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ థియాలజీ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ సెనెట్ ఆఫ్ శ్రీరాంపూర్, మాస్టర్ ఆఫ్ Christian studies, today graduation. So I have completed MA English literature, and also I have completed master degree from Senate of Srinagar. So God given me 2 PGs, theological degree and secular degree. I am so happy for this privilege. ప్రియ స్నేహితులారా, ఈరోజు మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. కొద్ది నిమిషాలు చదువుతున్నాను. 10వ అధ్యాయం మొదటి వచనాన్ని. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెలగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ప్రియులారా, ప్రభువు అధికారం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభువు ఇలా చెప్పాడు కదా, పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారము ఇవ్వబడింది. ఈ అధికారాన్ని ఆయన తండ్రి వద్ద నుండి నేను పొంది ఉన్నానని ఇదే మత్తయి సువార్తలో మనము చూడగలుగుతాం. అందువల్ల యేసు ప్రభువు అధికారం కలిగినటువంటి వాడు. ఆయన బోధ అంతా కూడా అధికారంతో కూడుకున్నదని అనేకులు గుర్తించారు. క్రీస్తునందు ప్రియ దేవునిలారా, యేసు ప్రభు కూడా ఈ లోకానికి ఒక మానవుడిగా వచ్చాడు. పుట్టినవాడు గిట్టక తప్పదు, అందరూ మరణించాలి. యేసు ప్రభు కూడా ఈ లోకానికి సస్య శరీరుడిగా మానవుడిగా వచ్చాడు. ఆయన కూడా భూమి మీద మరణించదగినాడు కనుక ఆయన అనంతరము కూడా సేవా పరిచర్య కొనసాగాలంటే తప్పనిసరిగా ఆయన శిష్యుల ద్వారా కొనసాగించవలసినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకొరకు ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ అధ్యాయాన్ని ఏమంటారంటే, ఇట్ ఈస్ ఎ కమిషన్ ఆఫ్ గాడ్. ప్రభు యొక్క మిషన్, పరిచర్య. ఈ అధ్యాయం అంతా కూడా
సేవా ప్రసంగంగా చెప్పవచ్చు. ఇట్స్ ఎ మిషన్ మెసేజ్. ఆయన 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ప్రభువు కేవలము 12 మంది మాత్రం ఏర్పాటు చేసుకున్నాడు అంటే, పాత నిబంధనలో గోత్రకర్తలు 12 మంది, అలాగే కొత్త నిబంధనలో కూడా 24 పెద్దలు మనం చూస్తూ ఉంటాం ప్రకటన గ్రంథంలో. అనగా 12 మంది అపోస్తలులు, 12 మంది గోత్రకర్తలు పాత నిబంధనల వారు, మొత్తము 24 మంది. అందువల్ల యేసుక్రీస్తు కూడా 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ఏర్పాటు చేసుకుని వారు ఏమి చేయాలన్నటువంటిది ప్రత్యేకమైనటువంటి సూచనలు ఇచ్చినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఎలా బ్రతకాలో, వారి భవిష్యత్తు ప్రణాళిక ఏంటో, వారు ఎలాంటి హింసను పొందబోతున్నారో, అలాంటప్పుడు వారు ఎలా జ్ఞానంగా ఉండాలో, ఎలా నిర్దోషంగా ఉండాలో, వారు ఎలాంటి ధైర్యాన్ని ప్రదర్శించాలో, సేవలో వారు అంతిమ ప్రతిఫలం ఏమి కలగబోతుందో, వారు ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుతారో కూడా ఈ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన శిష్యులను ఏర్పాటు చేసుకుని ఆయన వారికి అధికారం ఇచ్చాడు. ఆయన తండ్రి వద్ద నుండి ఏ విధమైనటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాడో అధికారాన్ని ఆయన ఎందుకు ఇచ్చాడు? అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగములు, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. చూసారా? ఫిజికల్, భౌతికమైనటువంటి స్వస్థత కలిగించడానికి, అంతేకాకుండా అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి ఆయన వారికి అధికారం ఇచ్చినటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియా దేవులారా, మన ప్రభువు ఆయన వద్దకు వచ్చిన ప్రతి రోగును స్వస్థపరిచాడు. ఆయన అనేకులను, వ్యాధిగ్రస్తులను ఆయన వద్ద పడవేసిన వారందరినీ బైబిల్లో కేవలము 30 పైగా మాత్రమే ఆయన స్వస్థతలు చేసినట్టుగా మన లిఖితం చేయబడ్డాయి. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, ఆయన యొద్ద పడవేసిన వారందరినీ కూడా ఆయన స్వస్థపరిచినటువంటి వాడు ఉన్నాడని లేఖనము మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియా దేవులారా, వచనం చదువుతాను. మత్తయి సువార్త 14:36లో, వీరిని నీ వస్త్రపుచ్చము మాత్రం ముట్టమని ఆయనని వేడుకున్నది, ముట్టిన వారందరూ స్వస్థనందరి. చూసారా? యేసు ప్రభువును ఎంతమంది ముట్టుకున్నారో వారందరూ స్వస్థ పొందారంట. ఎంత ఆశ్చర్యం! అంటే యేసు ప్రభుకు దగ్గరకు వచ్చిన వారందరూ, ఆయన ఎంతో పడేసిన వారందరూ, అందుకే బైబిల్ చెబుతుంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉంది. నీకు ఏ రోగం కావచ్చు, కానీ ఆయన స్వస్థపరచగలడు. ఆయన దేవుడై ఉన్నాడు. క్రీస్తునందు ప్రియా దేవులారా, మన ప్రభువు ఆయన అందరిని స్వస్థపరుస్తాడు. అలాగే ప్రభువు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని. అందువల్ల యేసు ప్రభు శిష్యులు కూడా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి వారిగా మనము చూస్తూ ఉన్నాం. 2వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రేయ, జబదయ కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయ్యను మారుపేరు లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యోధా. ఇక్కడ 12 మంది శిష్యుల యొక్క
జాబితాని మనము చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా వివిధమైన నేపథ్యాల నుండి వచ్చిన వారు, వివిధమైన అనుభవాల నుంచి వచ్చిన వారు. వారిలో గొప్పవారు కాదు, వారు పెద్ద ఉన్నతమైనటువంటి వారు కూడా కాదు. కానీ గాడ్ చోజన్ ఆర్డినరీ పీపుల్, బట్ దే డన్ ఎక్స్ట్రార్డినరీ వర్క్స్ ఫర్ ద గాడ్. వారు సామాన్యులే కానీ అసామాన్యమైనటువంటి కార్యాలు ప్రభు కొరకు వాళ్ళు చేసినటువంటి గొప్పవారుగా మనం చూస్తామన్నాం. క్రీస్తునందు ప్రియులారా, వారిలో ఎక్కువ మంది చేపలు పట్టేవాళ్ళే, ఫిషర్మెన్స్. గలిలయ సముద్రం దగ్గర చేపలు పడుతున్నప్పుడు పేతురును, అలాగే ఆంద్రేయును, ఇంకా కొంతమందిని ప్రభు పిలిచాడు. బైబిల్ చెబుతుంది, వారు తమ తండ్రి జీతగాండ్రి వద్ద తమ వలలు విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించారు. అంటే ప్రభువు పని చేస్తున్న వారిని పిలిచి జస్ట్ ఈ సేవ్ ది వర్క్, కష్టపడుతున్నటువంటి వారు పిలిచి ఆయన పనిని మార్చాడు. చేపలు పట్టే జాలలను మనుషులు పట్టేటువంటి జాలలుగా పిలిచాడు. వారు పిలుపులో విధేయత గొప్పదే. వారు తండ్రి యొక్క జీతగాళ్ళ వద్ద వారు వలలు వదిలిపెట్టేశారంటే దే ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్స్, దే ఆర్ నాట్ పూర్, దే రిచ్. ఎందుకంటే వాళ్ళకు జీతగాళ్ళు ఉన్నారు, వారు జీతగాళ్ళ యొక్క పని చేస్తున్నారు. అంతటి వారిని ప్రభు పిలవగానే వారిని వెంబడించారు. ప్రియారా, ఆంద్రేయ పేతురు పిలిచినట్టుగా లేఖనంలో ఉంది. ఆంద్రేయ పేరు చాలా తక్కువ సార్లు బైబిల్లో చూస్తాం, కానీ పేతురు గారి పేరు చాలా సార్లు ఉంది. కారణం ఏంటంటే ఆంద్రేయ పేతురు ప్రభు ఏదో నడిపించేవాడు, కానీ ఆంద్రేయ కంటే పేతురే ఘనంగా వాడబడ్డాడు. కానీ తెర వెనకాల వ్యక్తి ఎవరంటే ఆంద్రేయ అతని సోదరుడు. అంతేకాకుండా ప్రియులారా, యేసు ప్రభు యొక్క శిష్యులందరూ సామాన్యులే. బైబిల్లో వచనాన్ని చదువుదాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చదువుదాము. 1 కొరింథీయులు 1వ అధ్యాయము 26వ వచనంలో ఇలా రాయబడి ఉంది, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశవారులైనను అనేకులు పిలవబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూసారా, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే తన ప్రణాళికలో గనులైనను జ్ఞానులైనను గొప్ప వంశవారులైన అనేకులు పిలవబడలేదు, కానీ ఏ శరీరం దేవుని అతిశయింపకూడనట్లు జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకంలో వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వెర్రి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా ఎన్నిక లేని వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడినటువంటి వారిని. చూసారా, ఈ లోకంలో చేపలు పట్టేటువంటి వారికి పెద్ద విలువలు ఉంటాయా? ఉండవు కదా. కానీ వారు యేసుతో పాటు ఉన్నారని వారు చూసినప్పుడు జనులు అనుకున్నారు, వీరు లోకంనే తలకిందులు చేసినటువంటి వారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. చూసారా, వారిలో ఉన్నదేంటి? వారు యేసుతో పాటు ఉన్నారు. వారు సాధారణమైన వారే, కానీ అసాధారణమైనటువంటి కార్యాలు వారి ద్వారా ప్రభు చేసినటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ప్రియులారా,
యేసు ప్రభు 12 మంది శిష్యులు కూడా ప్రభు కొరకు వాడబడినటువంటి వారిగా మనము చూడగలుగుతున్నాం. మొట్టమొదటి వ్యక్తి పేతురు అయితే, చివరి వ్యక్తి ఎవరంటే 12 మందిలో యోధ అంటే పేరులో ఒక అర్థము, స్తుతి అని అర్థము. కానీ అతడు ప్రభునే గురుద్రోహిగా అప్పగించినటువంటి వాడిగా ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నాడు. కానీ ఆయనలో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. శిష్యులందరి పాదాలు కడిగాడు. శిష్యులందరి జీవితాలు కడగబడినటువంటి, పరిశుద్ధపరచబడినటువంటి జీవితాలుగా ఉన్నాయి. కానీ 3.5 ఏళ్ళున్న యోధా బ్రతుకు మాత్రము మారలేదు. అందువల్ల అతడు ఉరివేసుకుని చచ్చినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క శిష్యులైతే వారు యేసు ప్రభు మరణానంతరము వివిధ దేశాలకి వెళ్ళి సువార్తను వారు ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు శిష్యులతో ఆయన సేవ ప్రారంభించాడు. ఆ శిష్యులే యేసు ప్రభునకు సంఘపు పునాదిగా ఉండడానికి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతామని పేతురుతో ప్రభు చెప్పడం, పరలోకంలో కూడా ఆ తాళపు చెవులు పేతురుకి ఇవ్వడం, అనగా ఈ 12 మంది అపోస్తలులు ఎంత ప్రాముఖ్యమైన వారో స్వార్థ ప్రణాళికలో ప్రచురించడంలో, పరలోకంలో కూడా దేవుడి వీరికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా దేవుని చేత బోధించబడినటువంటి వారుగాను, దేవుని చేత వీరు పంపబడినటువంటి వారు. అందుకనే అపోస్తులు అంటే అర్థం ఏంటంటే డిడాకే, అపోస్టలస్ అనగా పంపబడిన వారు, ప్రభు చేత లోకంలోనికి పంపబడినటువంటి వారే అపోస్తులుగా మనము చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, 5వ వచనాన్ని చదువుతున్నాను. 5వ వచనంలో వారు ఎక్కడికి వెళ్ళాలో కూడా ప్రభువు చెప్పాడు. చదువుతున్నాను. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూసి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. పిల్లరా, ప్రభు మాట్లాడుతున్నాడు. వారు ఎక్కడికి వెళ్ళాలో చెప్తున్నాడు. ఆయన ఇలాగూ ఆజ్ఞాపించేటువంటి ఆ గ్రీక్ మాటకు 4 అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటగా అది ఒక సైన్యకుని అధ్యక్షుని ఆజ్ఞ. సైన్యాధ్యక్షుడు కమాండర్ ఏది చెబితే ఆ సైనికులందరూ అదే చేస్తారు. అలాగే ప్రభు చెప్పింది తూచా పాటించాలి. ఇట్స్ ఆర్డర్ ఆఫ్ గాడ్. రెండవదిగా ఆ మాటకు అర్థం ఏంటంటే స్నేహితులకు సహాయం చేయటం, హెల్ప్ టు ఫ్రెండ్స్. అంటే స్నేహితుల వల్ల ఈ శిష్యులు ఇతరులకు సహాయం చేయాలని. మూడవదిగా ఉపాధ్యాయుల పిల్లలకు బోధ. టీచర్ గారు పిల్లలకు ఎలాగైతే చెబుతాడో అలాగే వీళ్ళు బోధించబడేటువంటి వారుగా ఉన్నారు. 4వదిగా సామ్రాజ్య ఆదేశం. సామ్రాజ్య ఆదేశం అంటే రాజుగారు బొట్లకు లేక తన సామ్రాజ్యంలో ఉన్న వారికి ఏదైతే చెప్తాడో, ఎలాగైతే అనుసరిస్తారో ఆ విధంగా వీళ్ళు అనుసరించవలసినటువంటి వారిగా ఉన్నారు. కనుక పిల్లరా, ప్రభువు పిలిచాడు. పిలిచి వారికి శక్తినిచ్చేటువంటి వారు ఉన్నారు. వారు ప్రభువును వెంబడించేటువంటి వారు ఉన్నారని లేఖనము మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఈ అపోస్తలులు ప్రభు యొక్క పనిలో, సంఘ స్థాపనలో, ప్రభు యొక్క ప్రణాళికలో
రాబోయేటువంటి తీర్పులో కూడా వారు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారుగా, వీరు దేవుని యొక్క దూతలుగా మనం చూడగలుగుతాం. క్రీస్తునందు ప్రియజనులారా, మన ప్రభు యొక్క ఆజ్ఞను వీరు పాటించారు. దేవుడు వారికి ఎక్కడికి వెళ్ళాలో చెబుతున్నాడు. అన్ని జనుల దారికి వెళ్ళవద్దు, సమరయ పట్టణానికి ప్రవేశింపొద్దని ప్రభు చెప్పాడు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే మీరు వెళ్ళండి. బైబిల్ చెబుతుంది కదా, మనమందరము గొర్రెల వలె త్రోవ విడిచినటువంటి వారుగా ఉన్నాము. మరి ప్రభువు ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళమంటున్నాడు కదా. అపోస్తల కార్యాల గ్రంథము 10:36లో పేతురు అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పాడు. మరి ఇది ఎలా సాధ్యము? ప్రభు ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళమన్నాడు కదా. అదే కాకుండా నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళమన్నాడు. ఇప్పుడు అన్యుల పరిస్థితి అంటే మనమందరం అన్యులమే కదా. ప్రభువు మొదట ఆయన యూదులైన వారిని, ఆయన ఇశ్రాయేలుని ప్రేమించాడు. ఆయన స్వకీయుల యొద్దకు వచ్చాడు. హీ కేమ్ టు హిస్ ఓన్ పీపుల్ బట్ దే రిజెక్టెడ్. స్వకీయులు ఆయన చేర్చుకొల్లా నిరాకరించారు. అపోస్తలుడు పౌలు కూడా ఆయన యూదులకు సువార్త ఆయన ప్రకటించడే, యూదులు ఎవరు కూడా నమ్మలా. అప్పుడు ఆయన అంటాడు, నేను అన్యజనులకు అపోస్తలుడుగా పిలవబడితేనే. కనుక ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగంలో ప్రభువు అపోస్తలులతో మీరు ఇశ్రాయేలు యొద్దకే వెళ్ళమని చెప్పాడు. కానీ దే ఆర్ నాట్ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ దేర్ పర్సనల్ సేవియర్. వారు నిరాకరించారు కనుక దేవుడు వాళ్ళు అంగీకరించారు. హల్లెలూయా. అనంతరం సువార్త అందరికీ ప్రకటించబడింది. అందుకనే మనమందరము కూడా ప్రభు యొక్క గొర్రెలమై ఉన్నాము. అందరూ త్రోవ విడిచినటువంటి వారమై ఉన్నాము. అందువల్ల శిష్యులను వారి కొరకై పంపినటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాము. ఆయన చదువుతున్నాను, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించుదని ప్రకటించుడి. ఏమి చెప్పాలో కూడా చెప్పాడు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు. 5-6 వచనాలలో 7వ వచనంలో ఆయన ఏమి చెప్పాలో కూడా చెబుతున్నాడు. ఏమన్నాడు? పరలోక రాజ్యము సమీపించింది. ది కింగ్డమ్ ఇస్ ఎట్ హ్యాండ్. పరలోక రాజ్యము సమీపంగా మీ చేతిలోనే ఉంది. క్రీస్తునందు ప్రియులారా, ఎట్ హ్యాండ్ అంటే చేతికి అందినంత దూరంలో ఉందని అర్థం. చూసారా? పరలోక రాజ్యం సమీపించింది. యేసు ప్రభు ఈ భూలోకానికి రావటంలోనే పరలోక రాజ్యము తేబడింది. ఆయన యొక్క స్వార్థ ప్రారంభమే పరలోక రాజ్యము సమీపించింది. శిష్యుల యొక్క బాధ పరలోక రాజ్యం సమీపించింది. బాప్తిస్మకుడైన యోహాను బాధ పరలోక రాజ్యం సమీపించింది. కనుక ప్రియులారా, ఆయన భూలోకానికి రాక ఉద్దేశం ఏమిటంటే దేవుని యొక్క రాజ్య స్థాపన. ఆయన రాజు అయి ఉన్నాడు. ఆయన రాజ్యంలో మనమందరము కూడా పౌరులమై ఉండాలనేటువంటిది దేవుని యొక్క విషయం అని మనము జ్ఞాపకం చేసుకున్న బదులుగా ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియజనులారా, ప్రభు చెప్తున్నాడు 9వ వచనంలో, మీ సంచులలో బంగారమైనను వెండినైనను రాగి అయినను ప్రయాణము కొరకు జోలైనను 2 అంగీలైనను చెప్పులైనను చేతికరనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారములకు పాత్రుడు కాదా? వీళ్ళరా 8వ వచనంలో వారు ఎలా పోషించుకోవాలో ప్రభు మాట్లాడుతున్నాడు. మీ సంచుల్లో బంగారం వెండి రాగి తీసుకెళ్ళద్దు. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, 2 అంగీలనైనను
చూసారా, 2 జతలు కూడా వద్దన్నాడు. అంటే ప్రభువు పూర్తిగా వారి మీద ఆధారపడి జీవించాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియా దేవులారా, మన ప్రభువు గొప్పవాడు. వారిని ఎలా పోషించబడాలో కూడా చెప్పేటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. వారి జీవనోపాధి ఎలా ఉండాలో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన సువార్త సేవ అది వ్యాపారము కాకూడదు. వారికి కనుక డబ్బులు అడిగినటువంటి వారిగా ఉంటే అది దేవదూషణ పాలవుతుంది. ఈ సువార్త జీవనోపాధి కాకూడదు. ప్రభు యందు నమ్మకం ఉంచి ఉచితమైన సువార్త వాళ్ళు ప్రకటించాలనేటువంటిది. క్రీస్తునందు ప్రియా దేవులారా, వారు ఎలా పోషించబడాలో అందుకే పౌలు అంటాడు, నూర్చే ఎద్దుకు చిక్కము పెట్టకూడదు. పోషణ ఆధారం ఆయనే. ప్రభు మాట్లాడుతున్నాడు, వెండియు బంగారం నాదే, భూమి అందరూ సమస్తము నాదే. కనుక ప్రభు అంటున్నాడు, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాదా? పాత్రుడే. అందుకే బైబిల్ చెబుతుంది, నూర్చే ఎద్దుకు చిక్కము పెట్టకూడదు అని. కనుక ప్రభువు ఏది కావాలో సమస్తాన్ని కూడా ఆయన ఇచ్చేటువంటి వాడు ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు 14వ వచనంలో, ఎవడైనా మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ కుమార ప్రదేశంలో గతి వారవదగిన నేను నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఒకవేళ నాచే పంపబడినటువంటి మీరు, నా అధికారం చే పంపబడినటువంటి మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ పాదాల దుమ్మును దులిపివేయండి. విమర్శ దినమందు, తీర్పు దినమందు ఆ డస్ట్ విల్ స్పీక్. సువార్తాన్ని సేవకులు ప్రకటించారని ఆ దుమ్ము సాక్ష్యం చెప్పుద్ది ప్రియులారా. అంటే అందుకనే సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరములు, ప్రకటించేవారు లేకుండా ఎలాగూ ప్రకటించబడును. ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు ప్రియులారా. సువార్త సేవకుల యొక్క పాద ధూళి కూడా సాక్ష్యం చెప్పుద్దంటే దేవుని బిడలను ఎంతగా ఆయన ఔన్నత్యంతో నింపినటువంటి వాడుగో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ చెబుతుంది, విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గుమ్మార ప్రదేశముల గతి ఓర్వదగింది. అంటే ఎంత దుర్గతో! సొదొమ గుమ్మార పట్టణమే దుర్గతి. అది గంధకములతో తగలబడిపోయింది. అంతకంటే భయంకరంగా ఆ పట్టణము శిక్షించబడద్దని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియా దేవులారా, దైవ సేవకుల యొక్క పాద ధూళి కూడా ఎంత ఉన్నతమైందో అని ఈ వచనం ద్వారా మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. 16వ వచనాన్ని చదువుతున్నాను. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పాముల వలె వివేకులను, పాముల వలె నిష్కపటులైయుండుడి. మనుష్యుల విషయములను గూర్చి జాగ్రత్త పడుడి. ప్రియా దేవునిలారా, బైబిల్ చెబుతుంది, తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్లు పంపుతున్నాను. తోడేళ్ళు ఏం చేస్తాయి? తినేస్తా ఉంటాయి. ఇప్పుడు గొర్రెలు ఎలా ఉంటాయి? సాధు జంతువులు అవి. అవి వాటికై బతకలేవు. అందుకని గొర్రెను ఇన్నోసెంట్ యానిమల్ అని పిలుస్తూ ఉంటారు. తోడేళ్ళు అడవిలో ఉంటాయి. సింహాలు, పులులు, ఏనుగులు అన్నీ ఉంటాయి అడవిలో. కానీ గొర్రె మాత్రం ఉండలేదు. గొర్రె ఉండలేదు అడవిలో. తోడేలు సమస్తం కనపడనల్లా తినేస్తూ ఉంటుంది. అలా
ఇలాగా మిమ్మల్ని లోకంలోని పంపుతున్నాను, జాగ్రత్త. ఎలా ఉండాలి? పావుల వలె వివేకం, పావుల వలె నిష్కపటం. ప్రియదేవులారా, ఈ వచనాలు చదువుతున్నప్పుడు తండ్రి తన కుమారుడు ఒక ఊరు పంపుతున్నప్పుడు లేదా ఒక ప్రదేశానికి పంపుతున్నప్పుడు ఎలా జాగ్రత్త పడాలో అలా జాగ్రత్త పడాలని ప్రభు మాట్లాడుతున్నాడు తన శిష్యులతో. పాముతో పోలుస్తున్నాడు. పావురంలో చేదనేదే ఉండదు. ఏ జంతువుకైనా ఏ పక్షికైనా చేదు ఉంటుంది. ఆ చేదు తగ్గితే షుగర్ వస్తుంది. అందువల్ల తప్పక చేదనేది ఉంటుంది. కానీ పావురంలో మాత్రం చేదనేదే లేదు. అంటే అర్థం ఏంటి? అది పరిశుద్ధమైనటువంటిదిగా, నిర్దోషమైనటువంటిదిగా ఉంటా ఉంది. దేవుని యొక్క సేవకులు కూడా నిర్దోషమైనటువంటి పరిశుద్ధమైనటువంటిది జీవితాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. నేను పరిశుద్ధుడని మీరును పరిశుద్ధులుగా ఉండండి. పాముల వలె పరిశుద్ధమైన జీవితాన్ని ఉండాలి. అలాగే పిల్లరా, పాము వలె వివేకును. పామును ఏం చేస్తారు? కనపడిందల్లా కొడతా ఉంటారు. కర్రించుకునో, పొల్లించుకునో, రాయించుకునో కొడతామే. అంతేకాకుండా పాముకు చెవులు ఉండవు. దాని పొట్ట ద్వారా స్పర్శ తెలుసుకుంటుంది. అందువల్ల చాలా వివేకంగా ఉంటుంది పాము, జ్ఞానంగా ఉంటుంది. నేను నాగార్జున యూనివర్సిటీలో చదువుకున్నాను. దానికి ఎంబలా ఉన్న మార్క్ లిస్ట్ మీద ఉంటుంది పాము రోడ్డు గుర్తు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ కూడా. అంటే దేని గుర్తు? జ్ఞానానికి గుర్తు పాములు అనేవి, స్నేక్స్. కనుక మీరు జ్ఞానంగా ఉండాలి. లేకపోతే ఆ పావులు ఎలా కొడతారు? ముందుగా అలా కొట్టేస్తారు సువార్థికులు. వీళ్ళు ఇప్పుడు కూడా సువార్థికులు అనేక చోట్ల కొట్టబడుతున్నారు. అందువల్ల పరిశుద్ధంగా, నిర్దోషంగా ఉండాలి. పావులే జ్ఞానంగా, వివేకంగా ఈ లోకంలో బ్రతికితే సువార్త ప్రకటించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకంలో ఉన్నాం కనుక ఈ లోకంలో మనం ఉన్నాము, కానీ లోకం మనలోకి రాకూడదు. పడవ నీళ్ళలో వెళ్తుంది, నీళ్ళు పడవలో ఉండకూడదు. అలాగే జ్ఞానంగా ఈ లోకంలో సువార్త పరిచర్య కొనసాగింప చేయాలని ప్రభు మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియదేవులారా, 17వ వచనంలో మనుషుల గూర్చి జాగ్రత్త పడుడి, మీరు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టించరు. క్రీస్తునందు ప్రియలారా, 17వ వచనాన్ని మరలా చదువుతున్నాను. మనుషుల గూర్చి జాగ్రత్త పడుడి, వారి మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టించరు. చూసారా? ప్రభు జంతువుల గురించో సర్పాల గురించో జాగ్రత్తగా ఉండమని చెప్పరా. ఏమన్నాడు ఆయన? మనుషుల గురించి జాగ్రత్త అనగా ప్రభు ఇక్కడ హింస కొరకై తన శిష్యులను సిద్ధపరుస్తున్నాడు. సువార్త పరిచర్య అంటే హింస కలుగుతుంది, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. వాటిలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనుషుల విషయంలో ఊసరు వెళ్ళి అవసరం వచ్చినప్పుడు రంగు మారుస్తుంది. కానీ మనుషులు అట్ట కాదు, క్షణంకి మారిపోతూ ఉంటారు. అదే నాలుగుతో మంచోడు అంటారు, అదే నాలుగుతో చెడ్డోడు అంటారు. అంటే అవసరాలకు అనుగుణంగా మనిషి మారిపోతూ ఉంటాడు. అందుకే ప్రభు అంటున్నాడు, మనుష్యుల విషయంలో యు బీ కేర్ఫుల్. ప్రియదేవులారా, స్వార్థికులకు ఎక్కడి నుంచో రావు శ్రమలు. మనుషుల వల్లనే, చుట్టూ ఉన్నవారి వల్లనే. మీరు ప్రేమించినట్టుగానే ఉంటారు, పైకి ప్రేమిస్తారు, లోపల మరొక విధంగా చూపుతూ ఉంటారు. కనుక ప్రభు అంటాడు, మనుష్యుల విషయమే జాగ్రత్తగా ఉండండి. మీరు కొరడాలతో కొట్టబడతారు, సమాజ మందిరంలో వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. క్రీస్తునందు ప్రియులారా, ఇవాళ స్వార్థికులు ఎంతమంది దెబ్బలు తింటున్నారు.
ప్రాణాలు అర్పిస్తున్నారు, కాల్చబడుతున్నారు. కారణం ఏంటంటే లోకంలో ఉన్నాం కనుక దేనికైనా ప్రభు కొరకు శ్రమపట్టుకైనా సిద్ధంగా ఉండాలి. ఆనాటి శిష్యులు కూడా శ్రమను అనుభవించినటువంటి వారుగా ఉన్నారు. 19 చదువుతున్నాను. వారు మిమ్మును అప్పగింపునప్పుడు ఎలాగో మాట్లాడదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలను అది ఆ గడిలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేవాడు మీరు కాదు. పిల్లరా, ప్రభు అంటున్నాడు, మీరు రాజుల యొద్దకు వెళ్తారు, సమాజ మందిరాలకు వెళ్తారు, మీరు అప్పగించబడతారు. చింతపడద్దు. ఎందుకు? మీరు ఏం మాట్లాడాలో వాక్యం చెబుతుంది. మీ తండ్రి ఆత్మ మీలో ఉంది అని ఒంటరి కాదు. వీ హావ్ స్పిరిట్ ఇన్ us. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారు అందరికంటే గొప్పవాడు. ఆయన ఆత్మను మనము కలిగి ఉన్నటువంటి వారిగా ఉన్నాం కనుక పిల్లరా, భయపడద్దు. మనలో ప్రభు తన ఆత్మను ఉంచున్నాడని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంచు ఉన్నాం. 4 వచనం చదువుతున్నాను. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెను ఉండిన చాలు. ఇంటి యజమానికి బయల్జెబూలని వారు పేరు పెట్టి ఇంటి నీడలా ఆయన ఇంటి వారికి మరి నిత్యముగా పేరు పెట్టుతురు కదా. పిల్లరా, ప్రభు అంటున్నాడు ఇక్కడ, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు అంటే అర్థం ఏంటి? మీకు వ్యతిరేకతలు వస్తాయి. కానీ ఎందుకో తెలుసా? శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాదు. బోధకుడు ఎవరు? యేసు ప్రభు ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు పడ్డాడు. ఆయన ఈ ఫేస్డ్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ ఇన్ హిస్ లైఫ్. ఆయనే అనేక శ్రమలు పడ్డాడు కదా. దాసుడు యజమాని కంటే అధికుడు కాదు అంటే నేనే శ్రమలు పడ్డాను, మీరు కూడా శ్రమలు పడతారు. పిల్లరా, ఆయన అప్పుడే పిలుచుకున్నాడు. అప్పుడే శ్రమలు పడతారంటే ఎప్పుడేస్తారు ఎవరైనా? కానీ శిష్యులు వెంబడించినటువంటి వారిగా ఉన్నారు. అంతేకాకుండా శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలన ఉండిన చాలు. చూసారా, మనం ఆయన వలె ఉండాలి. క్రీస్తు యేసు వలె మనం బ్రతకాలి. ఈ లోకంలో ఎవరిని అనుసరించిన ఉపయోగం లేదు. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి. ప్రియులారా, మనం ప్రభు వలె ఉండాలి. వి విల్ లివ్ లైక్ జీసస్ క్రైస్ట్. కింద ఇంటి యజమానిని బయల్జెబూలని వారు పేరు పెట్టిండిన ఆయన ఇంటిలో వారికి మరి నిత్యముగా పేరు పెట్టుదురు కదా. యేసు ప్రభువును వారు బయల్జెబూల్ అన్నారు. దయ్యాలు వదలగొడుతున్నాడంటే దయ్యాల రాజు అన్నారు కదా. ఆయన పాపులతో ఉన్నాడంటే, ఆహారం తిన్నాడంటే ఆయన పాపులు స్నేహితుడు అన్నారు. దయ్యాలు ఓడిస్తున్నావు వదలగొడుతున్నాడంటే ఆయన దయ్యాలు పట్టినటువంటి వాడు అన్నారు. కనుక యేసు ప్రభు కూడా అనేకమైనటువంటి చెడ్డ పేర్లు పెట్టబడ్డాడు ఈ లోకంలో. అలాగే మీరు కూడా ఇలాంటి పేర్లు పెట్టబడతారు. మీరు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు. కానీ ఎలా ఉండాలి? మీరు ఈ 24వ వచనం నుండి ఈ 33వ వచనం వరకు 3 సార్లు ప్రభు అంటున్నాడు, భయపడద్దు 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 అని ప్రభు మాట్లాడుతున్నారు. అద్భుతం కదా. మీరు ఎలాంటి శ్రమలు అనుభవిస్తారు, నేను ఎలాంటి శ్రమలు పడబోతున్నాను, మీరు శ్రమలు పడతారు. కానీ భయపడద్దు. ప్రియా దేవులారా, 26వ వచనంలో, కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రాష్ట్రమందునది ఏది తెలియజేయబడకపోదు. చీకట్లో నేను మీతో చెప్పుచున్నది మీరు
ప్రకటించుడి. చూసారా, భయపడవద్దు. రహస్యం అన్నది ఏది కూడా బయలుపరచబడక మానదు. పిల్లలు చాలా మంది అనుకుంటారు దాన్ని ఎవరు చూడట్లేదు, కానీ మార్పు లేని మానవుడా తీర్పు దినాన దాక్కోలేవు, నువ్వు దాగలేవు. ఎందుకంటే రాష్ట్ర జీవితం అంతా కూడా ప్రభు బట్టబయలు చేసేటువంటి వాడు కనుక పిల్లరా, ప్రభు ఇక్కడ ముమ్మారు చెప్తున్నాడు, భయపడొద్దు. లోకంలో నేను లోకాన్ని జయించిన వాడను, మీరు కూడా జయిస్తారని 28వ వచనాన్ని చదువుతున్నాను. ఆత్మను చంపనేరక దేవుని చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేవుని కూడా నరకంలో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడుడి. చూసారా, ఆత్మను చంపనేరక దేవుని చంపు వారికి భయపడద్దు. ఈ శరీరానికి భయపడవసరం లేదు, కానీ మన ప్రభు అయితే నరకం నుండి తప్పించగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ఆత్మను రక్షించగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అందువల్ల మనము ప్రభువునకు భయపడవలసినటువంటి వారుగా ఉన్నామని జ్ఞాపకం చేసుకుని అబద్ధులుగా ఉంటున్నాం. ఇక్కడ 29వ వచనంలో 2 పిచ్చుకలు కాసు కమ్మబడ్డు కదా, అయినను మీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒక్కటైన నేలను పడదు. పిచ్చుకలు అవి ఎన్నిక లేనివి, కానీ అవి నేల పడాలంటే ప్రభు అనుగ్రహిస్తే తప్ప సెలవు అవి నేల పడవంటే వాటికంటే మనం ఎంతో శ్రేష్ఠులు. బికాస్ వీఆర్ క్రియేటెడ్ బై హిస్ ఇమేజ్. దేవుని స్వరూపంలో మనము చేయబడ్డాము. మనము దేవుని వారమై ఉన్నాం. ఆయన మేపిడి గొర్రెలు. చూడు, అరచేతిలో చెప్పుకుని మనందరి పేర్లు ఆయన అరచేతిలో ఉన్నాయి. బైబిల్ చెప్తుంది, యెహోవా ఉత్తముడు, శ్రమదినమున ఆశ్రయదుర్గము, ఆయన నమ్మిన వారిని ఆయన ఎరుగును. మనందరము ప్రభు చేత ఎరగబడిన వారిని కనుక ఈ లోకంలో బాధపడకూడదు. పిచ్చుకల కంటే మనం ఎంతో శ్రేష్ఠులమై ఉన్నామని లేఖనము సెలవిస్తా ఉంది. కనుక 32వ వచనంలో మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడు, పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాడు ఒప్పుకొందును. మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగకుండాను వాడిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. ప్రియా దేవులారా, మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగునను. చూసారా, చాలామంది క్రైస్తవులను చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతా ఉంటారు. కొంతమందికి ఇప్పటికి కూడా బైబిల్ సంకలం పెట్టుకుని చెవుడు ఈ కొంగు ముసుకేసేసి తెస్తూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, ఎవరు నన్ను ఒప్పుకుంటారో, ఎంతమంది ప్రియాల ప్రభుకు సన్నిధికి వస్తూ ఉంటారు, కానీ సీక్రెట్ క్రిస్టియన్గా ఎస్సీలుగా ఉంటారు. పైకి మాత్రమే ప్రభు బిడ్డలుగా, కొంతమంది ఇంటికాడ ఒక పేరు, ఎక్కడ ఒక పేరు. అట్లా ఉండొచ్చా? నువ్వు ప్రభు ఒప్పుకుంటే పరలోకంలో ఆయన నిన్ను ఒప్పుకుంటాడు. పిల్లరా, నా తల్లిదండ్రులు ఏం చదువుకోకపోయినా మమ్మల్ని స్కూల్లో చేర్చేటప్పుడు ఆ మాస్టర్ అడుగుతాడు నా తల్లిని, అమ్మ నువ్వు ప్రార్థనకి వెళ్తావు కదా, మరి క్రిస్టియన్ అని రాయిపోయమంటావా అని. అప్పుడు నా తల్లి అంది, క్రిస్టియన్గా రాపించింది. మేము నలుగురు, మా నలుగురు కూడా టీసీలో క్రిస్టియన్ అని ఉంటుంది. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన బిడ్డలను ఏ కుదువ చేసేటువంటి వాడు కాదు. మా సోదరులకి క్రిస్టియన్గానే ప్రభుత్వంలో ఉపాధి కలిగింది కనుక ప్రభు నమ్మిన వారిని త్వరగా చేస్తాడు, కానీ ఆయన ఎవరిని వదిలిపెట్టేటువంటి వాడు కాదు. అందుకే ప్రభు అంటున్నాడు ఇక్కడ, నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందును నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును. మనం ఇక్కడ ఒప్పుకుంటే పరలోకంలో
ప్రభు మనం ఒప్పుకునేటువంటి వాడిగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవునులారా, మన ఈ లోకంలో ప్రభువుకు యోగ్యమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నాము. 34వ వచనాన్ని చదువుతున్నాను. నేను భూమి మీద సమాధానము పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వారి తండ్రికి, కుమార్తెకును ఆమె తల్లికి, కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుతని. ప్రియ దేవునులారా, నేను ఈ భూలోకానికి ఎందుకు వచ్చానంటే ఇదిగో వైరం పెట్టడానికే నేను వచ్చినాను కదా. ఇది ఎలా సాధ్యము? ఇప్పుడు ఈ లోకంలో మంచివాడు నమ్మరు, ముంచేవాడినే నమ్ముతారు. నువ్వు సత్యం చెబుతావు, నువ్వు నీతి చెబుతావు, నువ్వు పరిశుద్ధి చెబుతావు, కానీ నీ నీతి, నీ పరిశుద్ధత, నీ సత్యము, యథార్థత అనేది ఎవరు నమ్మరో వ్యతిరేకిస్తారు. యేసు ప్రభువుని ఎవరు నమ్మారనుకోండి, కుటుంబంలో మిగతా వాళ్ళందరూ కూడా ఎగతాళి చేస్తారు, కుటుంబాలు విడిపోతాయి కూడా. అంతేకాకుండా ఎవరైనా యేసు ప్రభువు నమ్మితే వాళ్ళ పిల్లలు కూడా ఇవ్వరు. మరి ఏమవుతుంది? నేను భూమి మీద సమాధానమును పంపవచ్చునని తలంచబడి, మొదట యేసు ప్రభువును నమ్మామంటే అసమాధానమే, ఖడ్గమే. ఒక మనుషులు తన తండ్రికి, కుమార్తెకు తల్లికి, కోడలకు అత్తకును విరోధంగా పెట్టవచ్చుని. ప్రియులారా, యేసు ప్రభువును అంగీకరిస్తే కుటుంబంలో విభేదాలు వస్తాయి, కానీ అనంతరము ఈ ఒక్క వ్యక్తి ద్వారా మొదట మారిన వ్యక్తి అందరూ వ్యతిరేకిస్తారు, కానీ అనంతరము అందరూ మారుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మొదట్లో విరోధంగా ఉంటారు, అందరూ కూడా వ్యతిరేకిస్తారు, అసమాధానం కలుగుతుంది, కానీ అనంతరము అందరూ మారుతారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 37వ వచనంలో, తండ్రినైను తల్లినైను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైను కుమార్తెనైను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. ఇలా ప్రభు చెప్తున్నాడు, తండ్రినైను తల్లినైను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా ప్రభువును మనము ప్రేమించాలి. ఇక్కడ భార్య మాట లేదు, భార్య కంటే ఎక్కువ ప్రేమ ఉందా? లేదుగా. అంటే భార్యను బాగా ప్రేమించాలి, విడిచిపెట్టమని కాదు. కనుక ప్రియా దేవులారా, ప్రభువును మనం ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ప్రతి ఒక్కరి సిలువ అనేది చాలా కష్టం. సిలువ అనేది తేలిక. యేసు ప్రభు మొయ్యలేకపోతే కురేనీయుడైనటువంటి ఆ సీమోన్ ఏర్పాటు చేశారు మొయ్యడానికి, నీగ్రో అతన్ని. కనుక సిలువ అనేటువంటిది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు క్యారీ. ప్రభు అంటాడు, నన్ను వెంబడించాలని సిలువే, అనుదినము సిలువే. క్రైస్తవుడిగా పేరుకు ఉండడం ఈజీయే, కానీ క్రైస్తవుడిగా నువ్వు జీవించాలని చాలా ధైర్యం కావాలి, దమ్ము కావాలి. ప్రభు అంటున్నాడు, అనుదినము సిలువను ఎత్తుకుని. క్రీస్తు పీడారా, ఆ రోమీలు అప్పటికే గలిలయ ఆ దారిలో 2000 మందిని సిలువ వేస్తారు అప్పటికే, యేసు ప్రభు నాటికి. అవన్నీ గుర్తులు వాళ్ళు కనబడతాయి. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ విషయం చెప్తాడో వారందరూ కూడా భయపడిపోతారు. అమ్మో, సిలువ భయంకరమైంది. సిలువ ప్రస్తావన ఈ మత్తయి సువార్తలో ఇక్కడ స్టార్ట్, సిలువ అనే మాట. వారందరూ కూడా భయపడిపోతారు, కానీ సిలువలోనే విలువ ఉంది. సిలువే మనందరూ రక్షించింది. కనుక పిల్లరా, యేసు ప్రభువును వెంబడించాలంటే సిలువను మోయవలసినటువంటి వారు ఉన్నామని లేఖనము మాట్లాడుచున్నది. 40వ వచనం చదువుతున్నాను. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును,
నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనెను. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతులు చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మరి శిష్యుడని ఎవడు ఈ చిన్నవాళ్ళు ఒకరి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకోవడానికి నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నేను ప్రియాదులారా, 40 నుండి 42 వచనాలలో శిష్యుల యొక్క ప్రతిఫలం, దేవుని బిడ్డలను చేర్చుకుంటే వారికి ఎలాంటి ప్రతిఫలం కలుగుతుందో చేర్చుకున్న వారికి. ఎందుకంటే దేవుని యొక్క శిష్యులు దేవుని యొక్క ప్రతినిధులు, దేవుని పరిచర్యను కొనసాగించేవారు. సన్నీళ్ళు ఇవ్వడం అనేటువంటిది చాలా చిన్న పని, చిన్న పనే, కానీ అది అర్థవంతమైనదిగా ఉంది. సేవకులు నడుచు వస్తూ ఉంటారు, దాహం వేస్తుంది, అది ఇస్తే వారికి ప్రతిఫలము కలుగుతుందని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియా దేవులారా, బైబిల్లాగా ఉంది కదా, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును. ప్రవక్త నీతిమంతులు చేర్చుకోవడం అంటే వారి సేవకులు, వారితో సహవాసం చేస్తే వారు ఫలాన్ని పొందుతారు. క్రీస్తునందు ప్రియులారా, శిష్యుడని ఎవడు చిన్నవాళ్ళ ఒకరి గిన్నెడు చన్నీరు మాత్రం త్రాగనిచ్చుంచో వాడు తన ఫలము పోగొట్టుకోవడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దేవుని సేవకులకు వారికి దేవుడు బహుమానాన్ని ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. సారేపాతి యవ్వనాలు ప్రవక్తకి ఇచ్చింది, పోషించబడింది. ప్రియా దేవులారా, పేద యవ్వనాలు సమస్తాన్ని ఇచ్చింది, దేవుడు ఆశీర్వదించాడు. దైవ సేవకులకు ఇచ్చినటువంటి వారు ఎవరు కూడా, దేవునికి ఇచ్చిన వాడు ఎవరు కూడా దరిద్రులైనట్టు ఎక్కడా కూడా లేదు. అందుకనే ప్రభువుకు దేవుని సేవలు ఇచ్చిన వారిని ఆయన ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు. అబ్రహాము తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇస్తే ఆ కుటుంబంలో లోటు తీర్చబడింది, బిడలేరు. దేవుడు ఇస్సాకును ఇచ్చాడు, దైవ సేవకులు చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చాడు. కనుకనే గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే చిన్న పనే కానీ దేవుడు ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియా దేవులారా, ఈ 10వ అధ్యాయము శిష్యులను పిలిచి వారికి అధికారం ఇచ్చి స్వస్థతలు అద్భుతాలు చేయమని చెప్పి వారు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా పోషించబడాలో, వారు చేర్చుకున్నటువంటి వారు ఎలాంటి ప్రతిఫలం ఇస్తానని కూడా చెప్పి శ్రేష్టమైనటువంటి విషయాలు ఈ 10వ అధ్యాయంలో ప్రభు మనకు సెలవిచ్చున్నాడు. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము. మనము కూడా దైవ సేవకులు చేర్చుకుంటూ సువార్త పరిచర్యలో పాలుపాగొస్తూ క్రీస్తు యేసు కృపలో ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతులను, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా నీ కార్యాలు చేయండి. మీరు ఈ లోకానికి వచ్చి నీ పరిచర్య చేయాలని, సువార్త ప్రకటించే వారి యొక్క పాదాలు సుందరాలని, సువార్త ప్రకటించకపోతే ఎలాగా ప్రకటించబడద్దని ప్రభు అనేకమైన విషయాలు తెలియజేసినటువంటి వాడు ఉన్నాం. ఈ లోకంలో శ్రమలు కలిగితే కానీ శ్రమల్లో కూడా నీ కొరకు నిలబడేటువంటి వారు గాను, నీ రాకడ వచ్చేసరికి సువార్త అనేకులకు ప్రకటించబడడానికి సహాయం తెచ్చామని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా నీ కార్యాలు చేసి మహిమాగ్రంథ ప్రభావం మీరే పొందమని, అనేక రాకడ సిద్ధపరచమని యేసు దివ్యనామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలము తోడైండి కాసి కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.